ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వామనుడి కోరిక తీర్చిన మహాదాత అనిపించుకున్నాడు బలి. ఆ బలి చక్రవర్తి ఔరసపుత్రుడే బాణాసురుడు మరియు ప్రహ్లాదునికి మనవడు. ఒకప్పుడు బాణాసురుడు బలవంతమైన రాక్షసుడిగా హిమాలయ ప్రాంతమును రాజ్యమేలేవాడు. మహాభక్తి కలిగిన వంశంలో పుట్టినా అతనికి అపారమైన అహంకారం కూడా ఉండేది. కానీ అతనిలో ఉండే ఒక గొప్ప విశేషం ఏంటంటే అతడు మహాశివునికి అత్యంత మహాభక్తుడు. బాణాసురుడు కైలాస పర్వతానికి వెళ్ళి తన 1000 చేతులతో తాండవ నృత్యం ఆడుతూ మహాశివుడిని స్తుతించాడు. ఏళ్ల తరబడి శివనామాన్ని జపిస్తూ ఓం నమః శివాయ అని ఉచ్చరించసాగాడు. చివరకు అతని భక్తికి సంతోషించిన మహాశివుడు ప్రత్యక్షమై, బాణాసుర, నీకు కావలసిన వరం ఏమిటి అన్నాడు. అప్పుడు బాణాసురుడు నమస్కరించి, ప్రభు, నాకు అపారమైన బలం ఇవ్వండి, మీరే నా రాజ్యాన్ని రక్షించండి, మరియు మీరు మా శోణితపురంలో కొలువై ఉండమని కోరాడు. అనటమే ఆలస్యంగా మహాశివుడు శోణితపురంలో నివాసం ఉంటాడు. ఇలా ఉండగా ఒకనాడు మహాశివుడు అమ్మవారిని ఇక్కడికి తీసుకురమ్మని నందీశ్వరుడిని కైలాసానికి పంపిస్తాడు. మహాశివుడు ఆహ్వానించాడన్న ఆనందంతో పార్వతీదేవి శోణితపురానికి బయలుదేరింది. ఈలోపు బాణాసురుడు కుమార్తె అయిన ఉష తన చెలికత్తె అయిన చిత్రలేఖ ప్రోత్సాహంతో తాను పార్వతీదేవిలా అలంకరించుకొని మహాశివుడిని చేరబోయింది. అప్పుడు వచ్చింది పార్వతమ్మ. ఉష మనసు గ్రహించింది. కార్తీక శుద్ధ ద్వాదశి నీకు ఉపవాస నియమ ధ్యాన దినం. ఆ రోజే నీకు ఒక పురుషుడు కనిపిస్తాడు, అతనే నీ భర్త అవుతాడులే అని శాసించి ఆమెను పంపివేసింది. ఆ కథ అలా ఉండగా ఒకరోజు బాణాసురుడు మహాశివుడి దగ్గరకు వచ్చి, తండ్రి, పర్వతాబాహులైన సహస్ర బాహువులను ప్రసాదించవు గాని వీని యొక్క బలాన్ని సార్థకపరుచుకోవడానికి తగిన ప్రత్యర్థినివ్వలేదు నువ్వు. కాబట్టి నా 1000 చేతులతోటి ఏకకాలంలో యుద్ధం చేయడానికి సరిపడేంత ప్రత్యర్థి ఎవడైనా ఉంటే చూపించమని అడిగాడు. అందుకు మహాశివుడు, నీకు గర్వం పెరిగింది బాణాసుర. నీ మయూర ధ్వజం గాలి లేకుండా పడిపోయిన నాడు ఘోర యుద్ధం రాబోతుందని తెలుసుకో. ఆ యుద్ధంలో నా ప్రియభక్తుడే నీ పర్వతాలైన 1000 చేతుల్ని కట్టెల కింద కొట్టేస్తాడు. నీ భుజమదం అనగడానికి ఆ వేళకు నిరీక్షించు అన్నాడు. చిత్తమని వెళ్ళిపోయాడు బాణాసురుడు. మహాశివుడు చెప్పినట్లే ఓ శుభముహూర్తాన ఏమాత్రపు గాలిపాటు లేకుండానే ఆ మయూర ధ్వజం నేలపడిపోయింది. తన బాహువులకు పనిచెప్పే సమయం చేరువైందని బాణాసురుడు చాలా ఆనందపడిపోయాడు. బాల్యం నుంచి విష్ణు భక్తురాలైన ఉష కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉపవాసితురాలై రాత్రి నిద్రిస్తుండగా శివ సంకల్పం వలన శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడు ఉషకు స్వప్నంలో కనిపించాడు. ఉష అనిరుద్ధుడి గురించి తనకు అత్యంత ఆప్తురాలైన చిత్రలేఖకు ఈ విషయం చెప్పింది. వెంటనే చిత్రలేఖ దేశ దేశ రాజకుమారుల చిత్రపటాలు తెప్పించి చూపించగా వారిలో యాదవ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణుడికి పౌత్రుడైన అనిరుద్ధుడిని చిత్రం చూసి తను ఇష్టపడింది. నాకు స్వప్నంలో కనిపించింది అతడేనని గుర్తించి చిత్రలేఖకు తెలిపింది. యోగాశక్తి గల చిత్రలేఖ ఆ రాత్రికి రాత్రి అనిరుద్ధుడిని అపహరించి తెచ్చి ఉష యొక్క శయ్యాగారంలో ఉంచింది. ఉష చేసిన పరిచర్యలతో మేల్కొన్న అనిరుద్ధుడు ఆమె అందాలకు ముగ్ధుడై స్వేచ్ఛగా ఆమెతో ఉన్నాడు. ఆ ప్రేమ నిజమై ఉష అనిరుద్ధుడిని కైలాసానికి తీసుకెళ్లి రహస్యంగా వివాహం చేసుకుంది. బాణాసురుడు ఆ విషయం తెలుసుకుని అనిరుద్ధుడిని చంపేయాలనుకుంటాడు. కానీ అనిరుద్ధుడు తిరగబడి బాణుడితో వచ్చిన 10,000 సైన్యాన్ని మట్టి కల్పించాడు. ఆశ్చర్యపడ్డ బాణాసురుడు మాయాయుద్ధాన్ని అవలంబించి అనిరుద్ధుడిని నాగపాశాలతో బంధించి చెరసాలలో పెట్టాడు. దుర్భరమైన నాగపాశాలను తట్టుకోలేక అనిరుద్ధుడు మనసును అమ్మవారిపైకి మళ్లించాడు. శరణ్యే చండిక, నన్ను రక్షించు, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని ప్రార్థించడంతో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాటి రాత్రి దుర్గాదేవి ప్రత్యక్షమై తన పిడికెడి పొట్లతో నాగబంధాలను తెంచివేసి అనిరుద్ధుడిని అంతఃపురంలోని ఉష దగ్గరకు చేర్చింది. ఉష అనిరుద్ధులు యథాప్రకారంగా సుఖంగా జీవించసాగారు. ఇదిలా ఉండగా అనిరుద్ధుడు అదృశ్యమైపోయిన కారణంగా ద్వారకలో అందరూ దుఃఖంలో ఉండగా అంతలో నారదుడు వచ్చి జరిగిందంతా వినిపించాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు యుద్ధానికి బయలుదేరారు. బాణాసురుడు తన సైన్యంతో కృష్ణునిపై దాడి చేశాడు. అతని పక్షాన శివుడు మరియు కుమారస్వామి కార్తికేయుడు కూడా యుద్ధానికి వచ్చారు. ఎందుకంటే శివుడు తన భక్తుడి వాగ్దానాన్ని రక్షించాల్సి ఉంది. యుద్ధ భూమిలో శివకేశవులిద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు మహాశివుడితో, మహాదేవ, నువ్వు బాణాసురుని శపించావన్న ధైర్యంతోటే నేను ఇంత అట్టహాసంగా సమరానికి వచ్చాను. నీకు అత్యంత ప్రియభక్తుడైన నాకే నువ్వు అడ్డుపడేలా ఉంటే నీ శాపం ఎలా నెరవేరుతుంది? వ్యర్థమైపోతుంది సుమా, కరుణించి అడ్డు తొలగమన్నాడు. అది విని మహాశివుడు చిరునవ్వు నవ్వి, కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. నా వరం ఎలాగో అలాగే నా శాపం కూడా వృధా కానివ్వను.
నువ్వు జృంభనాస్త్రాన్ని ప్రయోగించు. మానవీయమైన అస్త్రాన్ని నేను మన్నిస్తాను, ఆ పైన నీ పని నువ్వు చూసుకో అని సలహా ఇచ్చాడు. శివబోధనతో కృష్ణుడు రణభూమిని వదిలి దూరంగా వెళ్ళాడు. అనుష్ఠానం నిర్వహించుకొని జృంభనాస్త్రాన్ని ప్రయోగించాడు. శివుడు దాన్ని గౌరవించి స్తబ్దుడిగా ఉండిపోయాడు. అది గుర్తించిన కృష్ణుడు మరలా యుద్ధభూమిని ప్రవేశించి బాణాసురుడితో తలపడ్డాడు. లోకాశ్చర్యకరమైన యుద్ధం చేశాడు. ఆకాశం అంధకారంతో నిండిపోయింది. చివరగా కృష్ణుడు తన సుదర్శనాన్ని ప్రయోగించి బాణాసురుడి యొక్క 956 చేతులను త్రుటిలో ఖండించి వేశాడు. 4 చేతులను మాత్రం మిగిల్చాడు. శ్రీకృష్ణుడు మళ్ళా సుదర్శనాన్ని ఎత్తి ఈసారి బాణుడు శిరస్సుకి గురిపెట్టబోయాడు. తక్షణమే వారి మధ్యకు వచ్చాడు మహాశివుడు. కృష్ణ, బాణుడి చేతులు తెగాలని శపించాను గాని శిరఖండన అని చెప్పలేదు. అందువల్ల నువ్వు నీ సుదర్శన చక్రాన్ని విరమించుకో అని చెప్పి వారిద్దరికి సంధి చేశాడు. కృష్ణుడు బాణాసురుని క్షమించి ఉషా అనిరుద్ధులకు కళ్యాణం జరిపించాడు. శ్రీకృష్ణుడు మనవడితో అతని భార్యతో సైన్యంతోనూ ద్వారకకు వెళ్ళిపోయాడు. ఆ అనంతరం బాణాసురుడు నందికేశ్వరునిచే బోధితుడై అనేక రకాలుగా శివుణ్ణి స్తుతించగా మహాశివుడు ప్రసన్నమయ్యాడు. ఆయన దయ వల్ల బాణాసురుడే కైలాసంలో మహాకాలుడనే గణాధిపతిగా పరిణమించాడు. ఓం నమః శివాయ.